పడ్డ తిరువూరు నగర పంచాయతీ ఎన్నిక ఈరోజు కూడా జరగలేదు. ఫలితంగా నిర్ణీత సమయం మధ్యాహ్నం 12 గంటల వరకు చూసిన ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్డీఓ గారు 12 గంటల తర్వాత చట్టం ప్రకారం 2 సార్లు ఎన్నిక నిర్వహించడానికి సమావేశాలు నిర్వహిస్తారు. 2 సార్లు జరగకపోతే 3వసారి వాయిదా వేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ అంశాన్ని నివేదిస్తున్నాను అని చెప్పి ఆర్డీఓ గారు ప్రకటించి వెళ్ళిపోయారు. కాబట్టి వైసీపీ సభ్యుల్లో వచ్చిన చీలిక ఫలితంగా వాళ్ళల్లో దాదాపు 10 మంది అభివృద్ధి కోసం, వాళ్ళ వార్డు అభివృద్ధి కోసం, తిరువూరు పట్టణ అభివృద్ధి కోసం ఒక రాజకీయ నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీలో చేరటానికి ముందుకొచ్చిన తర్వాత ఒక 6గురు చేరిన తర్వాత ఇంకా దాదాపు 3-4 చేరుతున్నారని వాళ్ళని 4 రోజుల క్రితం మాట్లాడటానికి పిలిచి నిర్బంధించి బెంగళూరు తీసుకెళ్ళటం జరిగింది. కాబట్టి ఈరోజు ఎవరు కూడా వాళ్ళు ఎన్నికలకి రాలేని పరిస్థితి. మధ్యలో రకరకాలుగా ప్రలోభాలు పెట్టి వాళ్ళని నిర్బంధించారు. ఫలితంగా 2 రోజులు ఎన్నిక జరగలేదు. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నిక జరిగినా చట్ట పరిధిలో మా బలాన్ని నిరూపించుకుంటామని తిరువూరు మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకొని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తిరువూరు నగర పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ